హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. ఎవరైతే పిల్లలు జేఈ మెయిన్స్ ద్వారా వాళ్ళ కలలని నెరవేర్చాలనుకుంటున్నారో ఇదొక జేఈ మెయిన్స్ అనేది మంచి ప్లాట్ఫారం. మరి ఈ జేఈ మెయిన్స్కి ఆన్లైన్ ద్వారా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, వీడియో నచ్చితే లాస్ట్ చూసి ఒక చిన్న లైక్ చేయండి. మీ ద్వారా ఒక చిన్న లైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొందరికి విద్యార్థులకి ఈ వీడియోని షేర్ చేయండి. రండి, ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైనా మనం అప్లికేషన్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ చదువుకున్న తర్వాత మాత్రం అప్లికేషన్ చేయాలి. రైట్, సరే చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ మెయిన్స్ సెషన్ 1 2026. ఓకే, సో ఆయన కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద క్యాండిడేట్ యాక్టివిటీలో కూడా మనం వెళ్ళవచ్చు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. సరే, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మధ్యలో స్టక్ అయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ నుంచి వెళ్ళొచ్చు. మరి న్యూ రిజిస్ట్రేషన్ కదా కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. రైట్, సో న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ కానీ, ఓకే, అండ్ ఫీజ్ స్ట్రక్చర్ కానీ, ఏ కేటగిరీకి ఎంత ఫీజు అనేది మనం మొత్తం క్లియర్గా చూడొచ్చు. అండ్ సెషన్ 1 సెషన్ 2కి సంబంధించి కూడా క్లారిటీగా మనం ఇక్కడ చూడొచ్చు. పేపర్ 1 పేపర్ 2 మొత్తం కలిపి ఎంత, ఓకే చూడొచ్చు. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇదంతా కూడా మీకే ఇస్తున్నా. సరే, ఒకసారి అయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ షాంపిల్గా ఓపెన్ చేసి చెక్ చేద్దాం షాంపిల్గా మీకు. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. పైకి స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏంటి అనేది క్లియర్గా మొత్తం ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకు ఇంపార్టెంట్ డేట్స్లో మనకు సెషన్ 1కి సంబంధించి జనవరి 2026కి సంబంధించి జేఈ మెయిన్స్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ 31 అక్టోబర్ నుంచి 27 నవంబర్ వరకు సెషన్ 1 ఉంది. అండ్ సెషన్ 2 కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2026. అండ్ ఫస్ట్ సెషన్ మీకు ఎప్పుడు ఉంటుంది ఏం కథ అనేది క్లియర్గా చూడండి ఒకసారి ఉంది. సరే, ఈ పేజీకి వచ్చేసి మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీన్ని టిక్ మార్క్ చేసేసి లాస్ట్లో ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. మన అప్లికేషన్ అయితే ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్స్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్. ఓకే, సో క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేయండి, మెట్రికులేషన్ ప్రకారం. అండ్ కింద ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ సేమ్ టు సేమ్ పైన ఎంట్రీ చేసిన డీటెయిల్స్ కన్ఫర్మేషన్ కోసం కింద కూడా ఎంట్రీ చేయాలి. సేమ్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. ఓకే, సో మిస్ మ్యాచ్ కాకుండా 2 టైమ్స్ మనం ఎంట్రీ చేయాలి. తర్వాత కరస్పాండెంట్ అంటే ప్రజెంట్ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ అనేది కూడా ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ కానీ, లొకాలిటీ కానీ, ఓకే ఇక్కడ కంట్రీ, స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్ అవన్నీ కూడా ఎంట్రీ చేయండి. అండ్ ఇక్కడ కింద చూడండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అంటే మనకి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. ఓకే, సో కన్ఫర్మేషన్ కొద్దీ 2 టైమ్స్ ఎంట్రీ చేయండి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్. ఓకే, సో చాలా సింపుల్గా నేను అర్థమయ్యే టైప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ పైన కరస్పాండెంట్ అంటే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది, దాన్ని టిక్ మార్క్ చేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఫిల్అప్ అయిపోతుంది. ఇక్కడ లేదు వేరు ఉన్నాయంటే ఫిల్అప్ చేయండి. అండ్ ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అక్కడ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ పైన పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కింద మనం ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ మనము సెక్యూరిటీ క్వశ్చన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందులోకి వెళ్ళి ఏదైనా ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ అయితే కింద ఇవ్వండి. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ క్యాప్షన్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి, టాప్ టు బాటమ్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇదిగోండి వీటన్నిటి కూడా కరెక్ట్ ఉన్నాయని టిక్ మార్క్ చేసేసి కింద కూడా ఐ అగ్రీ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా డైలాగ్ ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంట్రీ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఓకే, సో అది ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏమైనా అవసరం పడతాయా ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తానండి. సో
ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అండి, వీటిలో మాడిఫికేషన్స్ మళ్ళీ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1-2 సార్లు చూసుకొని వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫస్ట్ చేద్దామండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇదిగోండి ఈమెయిల్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన లెఫ్ట్ సైడ్ నుంచి, అండ్ ఇక్కడ ఈ క్యాప్షన్ మీరు చూసుకుంటే ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫస్టే మనం ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి, డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాక మళ్ళీ ఈమెయిల్కి ఓటీపీ రాకపోతే చాలా ఇబ్బంది. అఫ్కోర్స్ ఏమైనా ముందు మీరు ఎంట్రీ తప్పు కొడితే ఈమెయిల్ ఐడి ఇక్కడ రెడ్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈమెయిల్ ఐడి రాంగ్ మిస్ మ్యాచ్ అయింది, ఎంట్రీ అయింది అని చాలామంది బాధపడుతున్నారు. సో ఇట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు అయిన తర్వాత, నో ప్రాబ్లం. సో ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది, ఎంట్రీ చేస్తే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ అని అయిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మనము ఇవన్నీ స్టెప్స్ లెఫ్ట్ సైడ్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అవన్నీ మనం క్లిక్ చేయాలి. ఓకే, సో అవన్నీ ఫిలప్ చేస్తూ మనము ముందుకెళ్ళాలండి. ఓకేనా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం మళ్ళీ. సో క్లిక్ చేస్తే మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి, మళ్ళీ ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి, రాని డీటెయిల్స్ లేని డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు సింగిల్ పేరెంట్, మీ పేరెంట్కి సింగిల్ గర్లేనా అడుగుతుంది ఆడవాళ్ళు అయితే. సో ఉంటే ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత పేరెంట్ నేము అండ్ ఫాదర్ నేము మదర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, కొంచెం కింద చూస్తే నేషనాలిటీ అని కనబడుతుంది మనకు తెలుసు. సో నేషనాలిటీ ఇండియన్, సో అదర్స్ అయితే అదర్స్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, తర్వాత ఏ స్టేట్ నుంచి మీరు అని అంటుంది. సో 12th క్లాస్ ఏ స్టేట్ నుంచి అలా అడుగుతుంది. సో స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. అండ్ కేటగిరీ అంటే క్యాస్ట్, సో 2 టైమ్స్ మనం కన్ఫర్మేషన్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత మనకు చూడండి, డూ యూ హ్యావ్ వ్యాలిడ్ లైవ్ కేటగిరీ సర్టిఫికేట్ అని అడుగుతుంది. ఖచ్చితంగా ఓసీ అండ్ మీన్స్ బీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. రెడ్డి ఇట్లా వీళ్ళు ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జనరల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో బీసీ వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఎస్ పెట్టాల్సిందే, అక్కడ తప్పది. అండ్ ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది బార్కోడ్ కింద. సో ఆ బార్కోడ్ కింద ఉన్న నెంబర్ని అక్కడ ఎంట్రీ చేయాలి. అండ్ ఆ ఇష్యూ చేసిన డేట్ కూడా అక్కడ మనం దాని కింద డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్లో దాని కింద అడుగుతున్నారు కదా ఎంట్రీ చేయాలి. నేను షాంపుల్గా మీకు అట్లా చూపెడుతున్నా, అర్థమైందా? తర్వాత ఇది ఇష్యూ చేసింది ఎవరు అంటే మన తహసీల్దార్ గారు కదా, సో అది అక్కడ ఎంట్రీ చేయాలి. ఆర్ యూ డయాబెటిక్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. పిల్లలే కదా, నో అని పెట్టేసుకోండి, ఉంటే ఎస్ పెట్టుకోండి. సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, సో మీరు రూరల్ అర్బన్ అడుగుతుంది. సో అర్బన్ అంటే పట్టణాలు, రూరల్ అంటే విలేజెస్. సో యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 1 lakh, 1 to 2, 2 to 3. ఇక్కడ ఉన్న స్లాబ్లో మీ పేరెంటల్ ఎంత ఇన్కమ్ సంపాదిస్తారు సంవత్సరానికి అనేది ఈ స్లాబ్ నుంచి సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు సెల్ఫ్గా ప్రిపరేషన్ అవుతున్నారా లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో నేర్చుకుంటున్నారా అనేది అడుగుతుంది. అది యువర్ విష్ పెట్టుకోండి. తర్వాత మీడియం ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ క్వాలిఫికేషన్, సో మీరు ఇంటర్మీడియట్ కానీ మీరు ఎస్ఎస్సి మెమో కానీ ఎస్ఎస్సి కానీ ఇంగ్లీష్ మీడియం చదివారా తెలుగు మీడియం చదివారా అని అడుగుతుంది. సో అది ఆ మీడియం అలా సెలెక్షన్ చేసుకొని కింద కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. సో ఫైనల్ సబ్మిషన్ కొట్టేంత వరకు మీరు ఇందులోకి వెళ్ళి ఏ మోడిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో నేను ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్ళైనా మళ్ళీ చేసుకోరాదా అంటే చేసుకోవచ్చు, అది ఫైనల్ సబ్మిషన్ చేసేంత వరకు. సో నెక్స్ట్ వస్తే ఆర్ యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటుంది. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. సో ఒకవేళ ఎస్ అని పెడితే కనుక ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఎంట్రీ చేయాలి. ఎంత పర్సెంటేజు, ప్రాబ్లం ఏంటి అనేది, లోకోమోటరా అనేది మొత్తం ఎంట్రీ చేయాలి. సో ఆ విధంగా ఎంట్రీ చేసి క్యాప్షన్ ఎంట్రీ చేస్తే నెక్స్ట్ పేజ్కి వస్తుంది. ఇక్కడ చూస్ ఐడెంటిటీ అని అడుగుతుంది. ఇక్కడ చూస్ ఐడెంటిటీ అంటే ఇక్కడ ఆధారు, డిజిలాకరు, మనకు పాస్పోర్టు, ఇక్కడ పాన్ కార్డు, ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో ఏదైనా ఒకటి మీరు చూజ్ చేసుకోండి. చాలామందికి ఆధార్ కార్డ్స్ ఉంటాయి అండ్ డిజిలాకర్స్ ఉంటాయి. ఓకే, సో నేను నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ని సెలెక్షన్ చేసుకుంటున్నా.
రైట్. సో ఆధార్ కార్డ్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ బాల్కి టిక్ మార్క్ చేసేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చిన్నగా అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది 2 times క్రాస్ కన్ఫర్మేషన్ కోసం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, అందుకే ఈ జేఈ మెయిన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ముందే మనకు చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ కింద క్యాప్షన్ ఎంట్రీ చేసి నెక్స్ట్ రావాలి. ఆధార్ ప్రకారం ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండి, నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఫోటో కానీ చేసుకోవాలని అంటారు. అయితే నెక్స్ట్కి వచ్చినాక ఇక్కడ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలండి. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ ఉండాలని ఇప్పుడు ఇంతకుముందు అదే చెప్తున్నా. ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే లింక్ చేసుకోవాలి, అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోవాలని. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటుంది, దానికి ఆటోమేటిక్గా మొబైల్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేయండి అండ్ కింద క్యాప్షన్ ఎంట్రీ చేసేసి అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో సబ్మిట్ ఓటీపీ అయిపోతుంది. సో ఆధార్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా అయిపోయిందని చూపెడతా ఉంటుంది విత్ ఫోటో, మీ డీటెయిల్స్తో సహా, ఆధార్లో ఉన్న పర్టికులర్ డీటెయిల్స్తో సహా. అర్థమైందా? సో ఇక్కడ ఈ ఆరెంజ్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ అపార్ ఐడి ఉందా అని అడుగుతుంది. సో ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేని వాళ్ళు నో పెట్టుకోండి, పెద్ద నష్టమేం లేదు. సో ఎస్ అని పెట్టుకొని సబ్మిట్ కొడితే నెక్స్ట్ అపార్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది, అంతే. అపార్ నెంబర్ ఉంటుంది కదా, కానీ ఆ నెంబర్ ఎంట్రీ చేసి ఇందాక ఆధార్ డీటెయిల్స్ ఎట్లా ఎంట్రీ చేసినామో అట్లా అపార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఎస్ పెట్టుకుంటే. లేకపోతే లేదు, నో అని పెట్టుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి, నెక్స్ట్కి వస్తుంది. పెద్ద నష్టం ఏం లేదు. అండ్ ఇక్కడ మీరు అప్లయింగ్ ఫర్ దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? పేపర్ 1 బీఈ బీటెక్, పేపర్ 2 ఏ బీఆర్క్, పేపర్ లాస్ట్లో ఏముంది బీ ప్లానింగ్. సో నా సజెషన్ మీకు వచ్చేసి, సో ఈజీగా స్కోర్ పెరగాలంటే పేపర్ 1 బీఈ బీటెక్ వెళ్ళే వాళ్ళు అదొక్కటి మాత్రమే సెలెక్షన్ చేసుకోండి. దట్ ఈస్ యువర్ విష్. ఇంకా రిమైనింగ్ అండ్ సెషన్ 1 ఆటోమేటిక్గా టిక్ మార్క్ అవుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ మీడియం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ 4 లాంగ్వేజ్లలో అయితే ఉంది. సో మీకు క్వశ్చన్ పేపర్ మీడియం ఏది కావాలో సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ 4 సిటీస్ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేను తెలంగాణకు సంబంధించింది కాబట్టి అన్ని తెలంగాణ స్టేట్లు సెలెక్షన్ చేసుకొని ఆ తెలంగాణలో ఎక్కడ దగ్గర ఉన్నటువంటి సెంటర్స్ ఉన్నాయో నేను పెట్టేసుకుంటున్నా. అట్లా మీ స్టేట్ మీకు దగ్గర ఉన్నటువంటి సెంటర్ని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత పేరెంటల్ ఆక్యుపేషన్. సో ఫస్ట్ ఫాదర్ ఆక్యుపేషన్ ఏం చేస్తారు అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫాదర్ ఎంతవరకు చదువుకున్నారు అనేది సెలెక్షన్ చేసుకోండి. మీరు అనుకునేది అక్కడ లేకపోతే అదర్స్ అని పెట్టేసుకోండి, పెద్ద నష్టం ఏం లేదు. ఆ తర్వాత మదర్. సో మదర్ యొక్క ఆక్యుపేషన్. ఓకే, మదర్ ఏం చేస్తారు? ఇక్కడ హౌస్ వైఫ్ ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్ అని కూడా ఉంటుంది. మీరు అనుకునే సూటబుల్ కాకపోతే అదర్స్ అని పెట్టేసుకుంటే పెద్ద నష్టం ఏం లేదు. తర్వాత మదర్ ఎంతవరకు చదువుకున్నారు అనేది కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో డౌట్స్ ఏమన్నా సుతా కామెంట్లో అడగండి. ఈ సెక్షన్కి సంబంధించి ఇమ్మీడియట్గా రిప్లై వచ్చేస్తుంది. రైట్, తర్వాత ఈ క్యాప్షన్ ఎంట్రీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఓకేనా? సో నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి మళ్ళీ. రైట్, సో ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో 10th క్లాస్ డీటెయిల్స్ ఆల్రెడీ పాస్డే కదా, సో పాస్డ్ అని పెట్టేసుకొని ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అనేది ఆ ఇయర్ అనేది పిక్ చేసుకోండి అక్కడి నుంచి. ఓకే, సో ఇయర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో 10th ఈక్వలెంట్స్ అని ఉంటుంది ఆటోమేటిక్గా, దాన్ని సెలెక్షన్ చేసుకోండి. అండ్ ప్లేస్ ఆఫ్ స్కూల్ రూరల్ అర్బన్, అర్బన్లో చదువుకున్నారా రూరల్లో చదువుకున్నారా? రూరల్ అంటే విలేజెస్, అర్బన్ అంటే పట్టణాలు, మున్సిపాలిటీస్, నథింగ్ బట్ అని ఉంటుంది. సో అది సెలెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత టైప్ ఆఫ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. సో దీని మీద క్లిక్ చేస్తే గవర్నమెంట్ స్కూల్సా, ప్రైవేట్ స్కూల్సా, కేంద్రీయ విద్యాలయమా, అదర్సా అని ఉంటుంది, ప్రైవేట్ అన్ఎయిడెడా అని ఉంటుంది. ఓకే, సో మీరు ప్రైవేట్లో చదివారా, గవర్నమెంట్లో చదివారా, అదర్స్లో చదివారా ఏంటి అనేది ఇక్కడ నుంచి చూజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, మరీ చెప్తున్నా. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్లో చదివారు, తర్వాత స్కూల్ ఆర్ బోర్డు ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోండి. తర్వాత రిజల్ట్ మోడ్, పర్సంటేజా మీది, సిజిపిఏనా. సో ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం సిజిపిఏ కాబట్టి సిజిపిఏని సెలెక్షన్ చేసుకోండి. ఎంత సిజిపిఏకి ఎంత సిజిపిఏ మీకు వచ్చింది అనేది సెలెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫైనల్ సిజిపిఏ అక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఆ ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు అక్కడ ఎంట్రీ చేయండి. పక్కన ఎస్ఎస్సి చదివిన స్కూల్ విత్ అడ్రస్ అనేది ఈ కాలంలో రాసేసేయండి.
ఆ కింది కాలంలో ఆ కాలేజీకి సంబంధించిన లేకపోతే స్కూల్కి సంబంధించిన పిన్ కోడ్ అనేది రాయాలి, ఆ ఏరియా పిన్ కోడ్. ప్రత్యేకంగా మీ స్కూల్కి కాలేజీకి కానీ ఏముండదు, ఆ ఏరియా పిన్ కోడ్. ఇప్పుడు కర్మేలో చదువుకున్నారనుకోండి 505001, సిరిసిల్ల చదువుకున్నారనుకోండి 505302, అట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. వేసేసేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో మీకు చెప్తున్న ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే అపియరింగ్ అని పెట్టేసుకోండి. లేదు మేము లాస్ట్ ఇయరే పాస్ అయ్యామంటే పాస్డ్ అని పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇందాక మనం ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎట్లా ఇచ్చామో అదే డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ మనం ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ అపియరింగ్ అని పెట్టేసుకుంటే చూద్దాం. సో చాలామంది ప్రజెంట్ అపియరింగ్ వాళ్ళే ఉంటారు 95%. సో అపియర్ అని పెట్టుకుంటే ఇప్పుడు 2025లో మనం చదువుతున్నాం కాబట్టి 26లో కంప్లీట్ అయిపోతుంది కదా. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఏంటి మనది ఇంటర్మీడియట్ ఆర్ అదర్ అని ఉంది, ఇంటర్మీడియట్ ఆర్ అని సంథింగ్ ఉంది కదా, అది పిక్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా వేరే స్టేట్లో కానీ లేకపోతే వేరే సిబిఎస్లో కానీ ఇంకా వేరే ఏదైనా చదివితే బోర్డు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అది సెలెక్షన్ చేసుకోండి. ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, చెప్తాను. అంతేగాని ఇంకేదో ఇష్టానికి సెలెక్షన్ చేసుకోకండి. ఓకే. సో ఇక్కడ నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైతే వాట్సాప్ చేయండి. వీడియో ఫోన్ అంటే ఎక్కువ కలవకపోవచ్చు, రైట్. సో తర్వాత ప్లేస్ ఆఫ్ స్కూల్ రూరల్ అర్బనా, తర్వాత అది ప్రైవేటా గవర్నమెంటా, స్టేట్ ఏంటిది, ఆ డిస్టిక్ ఏంటిది, స్కూల్ ఆర్ బోర్డు, సో ఇంటర్మీడియట్కి సంబంధించిన బోర్డు ఏంటి. ఓకే. సో ఇట్లా సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన మరి ఇప్పుడు ఫైనల్ ఇయరే కదా, మరి రూల్ నెంబర్ ఏముంటుంది అంటే ఇక్కడ ఇచ్చాడు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ రూల్ నెంబర్ కానీ. మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన అవన్నీ మీకు తెలుసు ఏదో ఒకటి, అది అక్కడ ఎంట్రీ చేయండి. అండ్ పక్కనే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి కాలేజీ పేరు అండ్ విత్ అడ్రస్ అక్కడ మొత్తం రాసేసేయండి. అండ్ దాని కిందనే మీ కాలేజీ యొక్క పిన్ కోడ్ రాయండి, మీ ఆ కాలేజీ యొక్క ఏరియా పిన్ కోడ్. ఓకేనా. సో క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ పాస్ అయిన వాళ్ళకి ఏం మెన్షన్ చేయాలి, ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైట్. ఇదిగోండి ఇక్కడ రాసేస్తున్నా. అండ్ సేమ్ ఈ క్యాప్షా కనబడుతున్నటువంటి క్యాప్షా కూడా అక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. మీకు అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇంటర్మీడియట్లో. సో అదొక్కటే ప్రాబ్లం. సో అక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు, నేను అదైతే పెట్టేసుకున్నా. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆర్ యూ ట్విన్స్ అండ్ బోత్ అపియరింగ్ అని అడుగుతుంది ఫస్ట్లో. సో ఇద్దరు ట్విన్స్ అప్లై చేస్తున్నారంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. 99% నో ఉంటుంది, 1% ట్విన్స్ అప్లై చేస్తారు. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీది ఎక్కడ అనేది పెట్టుకోండి. అండ్ స్టేటు డిస్టిక్ ఈ 4 కూడా మీరు ఈ సెక్షన్ నుంచి ఎంట్రీ చేయాలి. క్యాప్షా ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే. ఇక్కడ ఇందాక మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి కాకుండా వేరే ఫోన్ నెంబర్ వేరే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చేటటువంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయండి. సో అది మీ దగ్గర ఉన్న వాటికి ఉన్న ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అవి మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి క్యాప్షా ఎంట్రీ చేసి. సో వాటికి ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్స్ వచ్చినాయి అంటే ఓటీపీలు వచ్చినాయి, ఆ రెండు తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేయండి. ఎంట్రీ చేసేసి వెరిఫై అండ్ నెక్స్ట్ మీద వచ్చేసేయండి, రైట్. సో ఇక్కడ లైవ్ కెమెరా అంటే లైవ్ ఫోటోని అయితే తీయాల్సి ఉంటుంది క్యాండిడేట్ది. బ్యాక్గ్రౌండ్ పిచ్చి పిచ్చిగా అట్లా ఏమి ఉండదండి, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే. సో 80% ఫేస్ అయితే మీకు ఇక్కడ ఈ లైవ్లో కనబడాలి, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఒకవేళ మీరు మీ ల్యాప్టాప్ కావచ్చు లేకపోతే డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్కి కెమెరా లేకపోతే వెబ్ కెమెరా లేకపోతే ఎట్లా ఫోటో తీయాలనేది కూడా వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడండి వాళ్ళంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఒకవేళ అది లేకుంటే ఇక్కడ స్క్రీన్లో మీకు క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా. సో ఈ క్యూఆర్ కోడ్ను కూడా మీరు స్కాన్ చేసి అది ఇన్స్టాల్ చేసుకొని లైవ్ ఫోటో కూడా మీరు తీయొచ్చు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసేయండి లైవ్ ఫోటో అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి మళ్ళీ అడుగుతుంది సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి మళ్ళీ వచ్చేసేయండి ఫోటో ఓకే అయితే.
ఓకే, సరిగా రాకపోతే మళ్ళీ రీటేక్ తీసుకోండి. ఇక్కడ ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మెమో, ఈ 3 కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అక్కడ ఎంత సైజులో ఏ ఫార్మాట్లో ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ సేమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి మళ్ళీ వచ్చేసేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మీదకి వచ్చేస్తే ఇక్కడ ఫైనల్ ప్రివ్యూ అనమాట. సో మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఎన్ని పాయింట్స్ మనము ఎంటర్ చేసుకుంటూ వస్తున్నాం అనేది. సో ప్రివ్యూ అంతా చూసుకున్నాక లాస్ట్కి వచ్చినాక అన్నీ ఓకే ఉంటే ఇట్లా అన్నీ ఓకే ఉన్నాయి, కరెక్టే ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్, నేము, ఈమెయిల్ ఐడి, జెండర్ ఇవన్నీ కరెక్టే ఉన్నాయని టిక్ మార్క్ చేసి అగ్రి మీద క్లిక్ చేసేసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓకే ఉంటేనే. సో ఇక్కడ పేమెంట్ ఎంత అనేది మీకు చూపెడుతుంది. సో ఈ అమౌంట్ మీద క్లిక్ చేయండి అండ్ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇది గేట్వేస్ అండి, ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ పేజ్ మీదకి వస్తే ఇక్కడ ఈ రోజులలో క్యూఆర్ కోడ్ అందరికీ గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి కాబట్టి క్యూఆర్ కోడ్ ఎనేబుల్ చేసుకొని కనబడుతున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్కి మన ఫోన్పే, గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి అమౌంట్ అయితే కొట్టేసేయండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ 60 సెకండ్ వరకు దయచేసి వెయిట్ చేయండి. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పేజ్కి ఆటోమేటిక్గా పోతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు గో టు మెయిన్ పేజ్ అని ఉన్నా కూడా మీరు వెయిట్ చేయండి, లేకపోతే డబ్బులు పోతాయి. సో 60 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అండ్ పక్కనే సెండ్ టు ఈమెయిల్ ఐడి సంథింగ్ ఏదో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కూడా సాఫ్ట్ కాపీ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ దాదాపు 22 నిమిషాలు 23 నిమిషాలు మనం చెప్పుకోవడం జరిగింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ సెషన్ 2 ఎప్పుడు అప్లై చేయాలి ఏంటిది అనేది కూడా మీకు ఇందాక నోటిఫికేషన్లో చూసాము. అండ్ ఆ అప్డేట్తో కూడా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మరి అప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుందా అంటే అవసరం లేదు. సెషన్ 1 డీటెయిల్స్తోనే సేమ్ లాగిన్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్తోనే మనం ఓపెన్ చేసి ఫీజు కట్టేసుకొని సెషన్ 2 కూడా కంప్లీట్ చేయవచ్చు. అదేలాగో చెప్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.